హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ హోమ్లీ సొల్యూషన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిప్పి పన్ను సమస్య నుంచి ఏ విధంగా ఉపశమనం పొందాలి, జీవితంలో మళ్ళీ మనకి ఆ సమస్య తిరిగి రాకూడదు అంటే ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. సో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనం ఏంటంటే దానికి సొల్యూషను పిప్పి పన్ను ఆకు అని దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు గూగుల్లో కొట్టినా కూడా దొరుకుతుంది అనమాట, పిప్పి పన్ను ఆకు అనేది ఆ పేరుతో. ఎందుకంటే అంత ఫేమస్ అనమాట పిప్పి పన్ను నొప్పి తగ్గించడంలో ఈ ఆకు అనేది. మేము కూడా రియల్గా చాలా అంటే చాలా చిన్నపిల్లలకి కూడా ఇచ్చాము, పెద్దవాళ్ళకి కూడా ఇచ్చాము. ఏడుస్తూ వచ్చిన చిన్నపిల్లలు కూడా తగ్గిపోయింది అని చెప్పారనమాట. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఆకు అనేది ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్లవర్స్, ఇవి కూడా లీవ్స్ కలర్లోనే ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ డిజైన్ అనమాట. చూస్తున్నారు కదా, ఒక టైప్ ఇయర్ రింగ్స్ డిజైన్ అనమాట. చిన్నప్పుడు మేము వీటిని ఇయర్ రింగ్స్ అని ఆడుకునే వాళ్ళం అనమాట. చిన్నపిల్లలప్పుడు ఇయర్ రింగ్స్ ఉండవు కదా, చిన్న చిన్న పోగులు ఉంటాయి కదా, అప్పుడు మేము వీటిని ఇయర్ రింగ్స్ అని చెప్పి ఆడుకునే వాళ్ళము. సో వీటిని బట్టి గుర్తుపట్టచ్చు అనమాట. సో వీటి ఆకులు తీసుకొచ్చుకొని మనం 2-3 ఆకులు మెత్తగా నూరాలి ఫ్రెండ్స్. ఈ ఆకుల్ని మనం మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా కల్వంలో వేసుకొని బాగా కడిగి మెత్తగా నూరి రసం తీయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నూరుతాను. కొద్దిగా ఆకులు ఆల్రెడీ పసరగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకుని నూరి రసం తీయాలి. సో ఈ విధంగా మనకి రసం అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కాటన్ బాల్ తీసుకుని ఆ రసంలో ముంచండి. సో పూర్తిగా అబ్జర్వ్ అయిన తర్వాత ఇది తీసుకెళ్ళి పన్ను మీద పెట్టండి. జుమ్మని లాగుతుంది. పెయిన్ కూడా ఒక 5 minutesలో తగ్గిపోతుంది అనమాట. సో చాలా ఎఫెక్టివ్. సో పిప్పి పన్ను ఆకు ఎవరికైతే అవైలబుల్ ఉండదో వాళ్ళు సేమ్ ఇదే విధంగా సీతాఫలం ఆకుతో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో సీతాఫలం ఆకు కూడా యూస్ చేయొచ్చు. సో సేమ్ రిజల్ట్ ఉంటుంది, బాగుంటుంది. దీనితో కూడా పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మళ్ళీ రాకూడదు కదా ఈ పెయిన్ అనేది. సో దానికోసం ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పాడైపోయిన ఏరియా అంతా క్లీన్ చేస్తారనమాట డెంటిస్ట్. పాడైపోయిన ప్లేస్లో బ్లాక్గా వచ్చేస్తుంది కదండి. సో ఆ బ్లాక్గా ఉన్న ప్లేస్లో ఉన్న పిప్పి అంతా కూడా క్లీన్ చేస్తారు డెంటిస్ట్. క్లీన్ చేసి దాని ప్లేస్లో సిమెంట్ అనేది ఫిల్ చేస్తారనమాట. సిమెంట్ అనేది ఫిల్ చేసి మీ పన్నుని రిపేర్ చేస్తారు. ఈ విధంగా రిపేర్ చేయడం వల్ల మీకు పన్ను అనేది నార్మల్గా అయిపోతుందండి. సో ఈ విధంగా చేయాలి. లేదు అలా వదిలేసారంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆల్రెడీ అక్కడ పిప్పి ఉంటుంది కాబట్టి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది ఇంకా పాడైపోతుందండి. సో ఇప్పుడు చిన్నగా ఉన్న క్యావిటీ కాస్త ఇంకొన్ని రోజులకి పెద్ద క్యావిటీగా మారిపోతుంది. సో పన్ను కోల్పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. పన్ను తీయించేసుకోవాల్సిన స్టేజ్కి అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో అది ఒక పన్ను కానీ పీకించుకున్నారంటే మిగతా పళ్ళు కూడా కదిలిపోతాయండి. సో దానివల్ల మనకి చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో కంపల్సరీగా మీరు పన్ను నొప్పి వచ్చింది అంటే టెంపరీగా ఇట్లాంటి హోమ్ రెమెడీస్ వాడి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఈ హోమ్ రెమెడీస్ వాడడం వల్ల ఏంటంటే మీకు ఫస్ట్ పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గి మీరు కూల్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.